మీ అందరికీ ఒక బిగ్ డేంజరస్ న్యూస్. సౌత్ ఇండియన్ ప్రజలు కష్టాల పాలు అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సదరన్ స్టేట్స్ లో ఉన్న ప్రతి స్టేట్ కూడా మరో బీహార్ కాబోతుంది. సౌత్ ఇండియా డెవలప్మెంట్ ని లిమిటేషన్ రాబోతుంది. ఆ లిమిటేషన్ పేరే డీలిమిటేషన్. ఇప్పుడు మన దేశం మొత్తం ట్రెండ్ అవుతున్న టాపిక్. ఈ టాపిక్ నెక్స్ట్ ఇయర్ 2026 వరకు కూడా ట్రెండింగ్ లోనే ఉంటుంది. దానికి రీజన్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ అవటమే. ఈ రోజు ఈ వీడియోలో ఇండియా తలరాతనే మార్చగల ఈ డీలిమిటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. దీనివల్ల సౌత్ ఇండియాకి కలిగే నష్టాలేంటో చూద్దాం. డీలిమిటేషన్. దీన్ని మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలంటే మన కంట్రీలో ప్రెసెంట్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ బార్డర్స్ ని ఆల్టర్ చేసి కొత్త బార్డర్స్ ని సెట్ చేయడమే డీలిమిటేషన్. ఇది స్టేట్ లెవెల్లో ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ బార్డర్స్ లో జరుగుతుంది. లైక్ ఏపీలో ప్రెసెంట్ 175 ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి కదా. వీటిలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఏరియా లిమిట్ ఉంటుంది. వాటిని ఆల్టర్ చేసి ఆ 175 ని ఇంక్రీజ్ అయినా చేయొచ్చు, డిక్రీజ్ అయినా చేయొచ్చు. సేమ్ ఇలానే పార్లమెంట్ లో కూర్చునే లోక్ సభ కాన్స్టిట్యుయెన్సీస్ బార్డర్స్ అండ్ నెంబర్స్ ని కూడా చేంజ్ చేస్తారు. ఈ డీలిమిటేషన్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నే ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఉన్నాయని ఇండిపెండెన్స్ తర్వాత 3 టైమ్స్ డీలిమిటేషన్ చేస్తే డిసడ్వాంటేజెస్ ఉన్నాయని తెలుసుకుని 50 ఇయర్స్ పాటు ఈ డీలిమిటేషన్ ని బ్యాన్ చేశారు. ఈ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి తెలియాలి అంటే మొదట డీలిమిటేషన్ హిస్టరీ మనం తెలుసుకోవాలి. హిస్టరీలోకి వెళ్లి చూస్తే ఈ డీలిమిటేషన్ అనేది 1951లో ఇండియన్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక ఇండిపెండెంట్ బాడీ స్టార్ట్ చేసింది. దీని పని ఇందాక చెప్పినట్టు పరిస్థితులకి అనుగుణంగా కాన్స్టిట్యుయెన్సీస్ బార్డర్స్ అండ్ ఓవరాల్ నెంబర్స్ ని చేంజ్ చేయడం. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ లో భాగంగా కాన్స్టిట్యుయెన్సీస్ బార్డర్ చేంజెస్ అనేవి పాపులేషన్ ని బేస్ చేసుకుని చేస్తారు. అందుకే ఎవ్రీ 10 ఇయర్స్ కి చేసే పాపులేషన్ సెన్సస్ ని ఆధారంగా తీసుకుని ఆ తర్వాత మన దేశంలో ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ కాన్స్టిట్యుయెన్సీస్ ని పెంచుతారు. అలాగే ఎక్కడ జనాభా తక్కువ ఉంటే అక్కడ కాన్స్టిట్యుయెన్స్ ని తగ్గిస్తారు. ఇలా చేయడం వల్ల అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక స్కూల్లో 10th క్లాస్ పిల్లలు 300 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. వాళ్ళందరినీ ఒకే రూమ్ లో ఉంచితే టీచర్ ఆ స్టూడెంట్స్ పై కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని చదివించడానికి కష్టం అవుతుంది కదా. అదే ఆ 300 స్టూడెంట్స్ ని 50 స్టూడెంట్స్ లెక్కన 6 సెక్షన్స్ చేశామనుకోండి, అప్పుడు టీచర్స్ కి స్టూడెంట్స్ పై కేర్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది కదా. సేమ్ అలానే ఈ డీలిమిటేషన్ లో పాపులేషన్ ని ఈజీ అడ్మినిస్ట్రేషన్ కోసం డివైడ్ చేస్తారు. బట్ డీలిమిటేషన్ విషయంలో ఇంతే పాపులేషన్ తీసుకోవాలి అనేది ఏం లేదు. ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎంతైనా తీసుకోవచ్చు. 1951 సెన్సస్ లో 7.3 lakhs, 1961 సెన్సస్ ప్రకారం 8.4 lakhs కి ఒకటి, 1971 సెన్సస్ లో అయితే 10.1 lakh పీపుల్ కి ఒక కాన్స్టిట్యుయెన్సీ అని డిసైడ్ చేశారు. ఇలా చేయడం వల్ల 1952లో మన దేశాన్ని 494 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ గా, 1961లో 522 గా, నెక్స్ట్ 1971 జనాభా లెక్కల ఆధారంగా 1973లో 543 గా డివైడ్ చేశారు. సో ఇప్పటిదాకా డీలిమిటేషన్ ఆరిజిన్ ని, దాని అడ్వాంటేజెస్ ని చూసాం కదా. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈజీ అడ్మినిస్ట్రేషన్ కోసం చేస్తున్న ఈ డీలిమిటేషన్ ని 1971 తర్వాత 50 ఇయర్స్ పాటు ఫ్రీజ్ చేశారు. దానికి రీజన్ ఈ డీలిమిటేషన్ వల్ల ఉన్న లిమిటేషన్స్. వాటిని ఇప్పుడు డిసడ్వాంటేజెస్ కేటగిరీలో చెప్పుకుందాం. ముందుగా 50 ఇయర్స్ పాటు ఎవరు డీలిమిటేషన్ ని స్టాప్ చేశారో చూద్దాం. యాక్చువల్ డీలిమిటేషన్ 1971 వరకు బాగానే జరిగింది. బట్ ఇందిరా గాంధీ గారు 1976లో డీలిమిటేషన్ ని 25 ఇయర్స్ పాటు, దట్ మీన్స్ 2001 వరకు ఫ్రీజ్ చేశారు. దానికి కారణం పాపులేషన్ పెరిగిపోవడం. అది కూడా కేవలం నార్త్ ఇండియాలో విపరీతంగా పాపులేషన్ పెరిగిపోవడం. యాక్చువల్ గా మన ఇండియా ఓవర్ పాపులేషన్ ని ఫైండ్ అవుట్ చేసి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ ప్లానింగ్ అనే ప్రాసెస్ ని 1952లో లాంచ్ చేసింది. బట్ సౌత్ ఇండియా ఫ్యామిలీ ప్లానింగ్ లో సక్సెస్ కొట్టింది. నార్త్ ఇండియా అసలు ఫ్యామిలీ ప్లానింగ్ ని పట్టించుకోలేదు. దీన్ని ఇందిరా గాంధీ గారు గుర్తించి ఇలా నార్త్ ఇండియాలో జనాభా పెరిగిపోతూ ఉంటే పాపులేషన్ ని బేస్ గా తీసుకుని లోక్సభ సీట్స్ ని నార్త్ ఇండియాలో పెంచాల్సి వస్తుంది. అది సౌత్ ఇండియాని అన్యాయం చేసినట్టు అవుతుంది అని భావించారు. ఆ నష్టమేంటో తర్వాత డీటెయిల్డ్ గా చెప్తాను. సో ఇలా నష్టం జరగకుండా ఉండాలని 1976 ఎమర్జెన్సీ టైంలో మన రాజ్యాంగానికి 42వ సవరణ చేసి ఈ డీలిమిటేషన్ ని 25
25 ఇయర్స్ వరకు ఫ్రీజ్ చేశారు. 2001లో మళ్లీ డీలిమిటేషన్ తెరపైకి వచ్చింది. ఈసారి బీజేపీ పార్టీ ప్రధాని వాజ్పేయి గారు మళ్లీ 25 ఇయర్స్ పాటు ఫ్రీజ్ చేశారు. ఎందుకంటే నార్త్ ఇండియా వాళ్ళు 2001కి ఓవర్ పాపులేషన్ తోనే ఉన్నారు కనుక. అలా 2026కి డీలిమిటేషన్ రీచ్ అయింది. ఇప్పుడు కూడా డీలిమిటేషన్ ని పోస్ట్ పోన్ చేస్తే ముచ్చటగా మూడోసారి చేసినట్టు అవుతుంది. అదే డీలిమిటేషన్ ని ఇంప్లిమెంట్ చేస్తే సదరన్ స్టేట్స్ కి కాస్త కాలం ఎదురవుతుంది. ఇప్పుడు సదరన్ స్టేట్స్ కి ఎదురయ్యే కష్టాలేంటో చూద్దాం. 2023 లెక్కల ప్రకారం టోటల్ పాపులేషన్ 138,80,00,000కి పైగా ఉంటే అందులో కేవలం యూపీలో 23.5 కోట్ల మంది జనముంటే, అదే మన సౌత్ స్టేట్స్ పాపులేషన్ తీసుకుంటే ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటకలు మొత్తం కలిపితే 17,63,00,000 పాపులేషన్ మాత్రమే. మరి యూపీ, బీహార్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ కలిపితే 58,79,00,000కి పైగా ఉన్నారు. అంటే ఈ 4 స్టేట్స్ లోనే 42% పాపులేషన్ ఉంది. అంటే జనాభా లెక్కల ప్రకారం కాన్స్టిట్యుయెన్సీస్ ని ఆల్టర్ చేస్తే కేవలం ఈ 4 స్టేట్స్ కి ప్రతి 100 కాన్స్టిట్యుయెన్సీస్ లో 42 వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా బిల్ పాస్ చేయాలి అంటే 51% ఓట్స్ రావాలి అని మీ అందరికీ తెలుసు. అప్పుడు కేవలం ఈ 4 స్టేట్స్ ని బాగా చూసుకుంటే 42% ఆల్రెడీ వచ్చేసింది. ఇక మిగతా నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఒక్క స్టేట్ ని ఎక్స్ట్రాగా చూసుకున్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇక సౌత్ ఇండియాతో ఏ పని కూడా ఉండదు. ఈ విషయాన్ని 2019లోనే కార్నెగీ ఎండోర్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ లో బయటపెట్టింది. ఈ రిపోర్ట్ ప్రకారం లోక్సభ సీట్స్ అనేవి ప్రెసెంట్ పాపులేషన్ ప్రకారం 543 నుంచి 846కి పెరిగే ఛాన్స్ ఉంది. దీని ప్రకారం నార్త్ ఇండియాలో యూపీలో 80 సీట్స్ నుంచి 143కి, బీహార్ 40 నుంచి 79కి, రాజస్థాన్ 25 నుంచి 50కి పెరుగుతాయి. బట్ సదరన్ స్టేట్స్ ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక కలుపుకుంటే టోటల్ గా 129 నుంచి 165కి పెరుగుతున్నాయి. ఈ 165లో సౌత్ ఇండియన్ యూనియన్ టెరిటరీ పుదుచ్చేరిది కూడా ఒక సీట్ ఉంది. కేవలం యూపీ 143 సీట్స్, టోటల్ సౌత్ ఇండియా 165 సీట్స్. ఇక్కడ ఇంకో విషయం, సీట్స్ నంబర్స్ విషయంలో సదరన్ స్టేట్స్ పెరిగాయి, బట్ పర్సంటేజ్ మాత్రం తగ్గింది. 543 సీట్స్ ఉన్నప్పుడు సదరన్ స్టేట్స్ సీట్స్ 24% ఉండేది. బట్ ఈ లిమిటేషన్ లో టోటల్ 846లో మన సౌత్ ఇండియా పర్సంటేజ్ 19 మాత్రమే అంట. దీని వల్ల పార్లమెంట్ లో సౌత్ ఇండియాకి వాల్యూ ఉండదు. సౌత్ ఇండియా డెవలప్మెంట్ కోసం బిల్స్ పాస్ చేయరు. టోటల్ గా సౌత్ ఇండియాని ఇగ్నోర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనిపై బీజేపీ లీడర్ అమిత్ షా తమిళనాడు మీటింగ్ లో మాట్లాడుతూ డీలిమిటేషన్ అనేది ప్రో రేట్ బేసిస్ పై చేస్తామని, సో సదరన్ స్టేట్స్ ప్రెసెంట్ ఉన్న ఎంపీ సీట్ నంబర్స్ లో ఒక్క సీట్ ని కూడా కోల్పోదు అని హామీ ఇచ్చారు. బట్ ఆ ప్రో రేట్ బేసిస్ దట్ మీన్స్ ఆ ప్రొపోర్షనేట్ బేసిస్ అనేది పాపులేషన్ బేసిస్ మీదనా లేదా కాన్స్టిట్యుయెన్సీస్ బేసిస్ మీదనా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ప్రో రేట్ బేసిస్ అనేది కాన్స్టిట్యుయెన్సీస్ ప్రకారం అయితే సౌత్ ఇండియాకి పార్లమెంట్ లో ఉన్న 24% అనేది తగ్గదు. సౌత్ ఇండియా ఇంపార్టెన్స్ పడిపోదు. బట్ ఆ ప్రో రేట్ బేసిస్ లో పాపులేషన్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుని చేస్తే ఖచ్చితంగా సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది. సో ప్రో రేట్ బేసిస్ అనే దాని గురించి క్లారిటీ లేకపోవడం వల్లనే సదరన్ స్టేట్స్ ఇప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద కోపంగానే ఉన్నాయి. డీలిమిటేషన్ ని అపోజ్ చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే డెవలప్మెంట్ లో నార్త్ ఇండియా కంటే మనమే ముందున్నాం. వాళ్ళకంటే మనమే మోడర్న్ గా ఉన్నాం. వాళ్ళకంటే మనమే ఎక్కువ టాక్సెస్ కడుతున్నాం. ఇలా దేశానికి మంచి చేస్తున్న సౌత్ స్టేట్స్ కి దేశమే చెడు చేస్తుంటే అది అస్సలు కరెక్ట్ కాదు కదా. మొదటి నుంచి కూడా సౌత్ స్టేట్స్ కి ఏదో విధంగా అన్యాయం జరుగుతూనే ఉన్నా కానీ తట్టుకుంటూ వచ్చాం. లైక్ ఈచ్ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ 100 రూపీస్ తీసుకుని టోటల్ గా 29 స్టేట్స్ నుంచి 2900 తీసి పెట్టుకుంది అనుకుందాం. దాన్ని మళ్లీ స్టేట్స్ కి ఇస్తున్నప్పుడు బీహార్ కి 922.5 రూపాయలు, యూపీకి 333.2 రూపాయలు ఇస్తుంది. రీజన్ అక్కడ ఎక్కువ ఎంపీ సీట్స్ ఉన్నాయి, సో వాళ్ళని సాటిస్ఫై చేయాలి. అదే సౌత్ లో ఏపీకి 46, తెలంగాణకి 49.8, తమిళనాడుకి 29.7 ఇస్తుంది. రీజన్ సౌత్ లో తక్కువ ఎంపీ సీట్స్. ఇప్పుడు కొత్తగా డీలిమిటేషన్ జరిగి మనకి ఇంకా ఎంపీ సీట్స్ తగ్గిపోతే ఇప్పుడు ఇస్తున్న ఆ డబ్బులు కూడా మనకి ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ కేవలం నార్త్ కి ఇచ్చేసినా కానీ మనం నోరు ఎత్తడానికి ఉండదు. ఈ కష్టాల నుంచి సౌత్ ఇండియాని కాపాడుకునేందుకు సౌత్ ఇండియన్ స్టేట్స్ గవర్నమెంట్స్ అన్ని కూడా వాళ్ళ స్టేట్స్ లో పాపులేషన్ పెంచాలని చూస్తున్నాయి. దానివల్ల మనకి ఎక్కువ ఎంపీ సీట్స్ రావాలని. దీనివల్ల సౌత్ ఇండియాకి పార్లమెంట్ లో సీట్స్ ఎక్కువ వస్తాయేమో కానీ ఓవర్ పాపులేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
అది ఇంకా పెద్ద రిస్క్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? డీలిమిటేషన్ ని మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలా అని అడిగితే, డీలిమిటేషన్ ని ఇప్పటికే 50 ఏళ్లు ఫ్రీజ్ చేశాం. దానివల్ల ప్రతి ఎంపీ నియోజకవర్గంలో కూడా యావరేజ్ గా 30 లక్షల పాపులేషన్ ఉంది. దానివల్ల పరిపాలన కష్టమవుతుంది. సో డీలిమిటేషన్ చేయాలి. బట్ అది జనాభా బేసిస్ పై చేయడం వల్ల దేశ డెవలప్మెంట్ కి వెన్నెముకగా ఉన్న సదరన్ స్టేట్స్ ని మోసం చేసినట్టు అవుతుంది. అలా జరగకుండా ఉండాలి. వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా చూడాలి. నాకు తెలిసి సౌత్ ఇండియాకి ఎటువంటి ఇంపార్టెన్స్ కూడా తగ్గకుండా ఉండాలి అంటే అమిత్ షా గారు అన్నటువంటి ప్రోరేటెడ్ బేసిస్ ని పాపులేషన్ వైజ్ గా కాకుండా కాన్స్టిట్యుయెన్సీస్ వారీగా చేస్తే ఇంత ప్రోగ్రెస్ చూపిస్తున్న సౌత్ ఇండియా అన్యాయం అయిపోకుండా ఉంటుంది. పార్లమెంట్ లో ఇంపార్టెన్స్ తగ్గకుండా ఆ 24% మెయింటైన్ అవుతుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ డీలిమిటేషన్ ని పాపులేషన్ బేసిస్ పై చేస్తుందా, కాన్స్టిట్యుయెన్సీస్ బేసిస్ పై చేస్తుందా, లేదా అసలు డీలిమిటేషనే చేయకుండా మరో 25 ఇయర్స్ ఫ్రీజ్ చేస్తుందా అనేది చూడాలి. మరి మీకు ఈ డీలిమిటేషన్ గురించి ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి.